ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అమూల్యమైన కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మీ రెక్కల నీడన మాకు కాపుదల దయచేసినందుకు, మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకము అనే యాత్రలో మరొక విలువైన శ్రేష్టమైన దినమును మాకు దయచేశారు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచినందుకు, ఈ లోకాన్ని చూడడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, వందనాలు ప్రభువా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనము. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఒకడెట్లు తెలుసుకొనగలడు. ఆమేన్. అవును తండ్రి, ఈ రోజున ఎన్నో చేద్దామని, ఏవో సాధిద్దామని, ఏవేవో ప్రణాళికలు, ఏవేవో కార్యాలు తండ్రి ఈ లోక మనుషులు చేసుకుంటున్నారు. కానీ తండ్రి, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రభువా. అయ్యా, మీరు ఏది మా జీవితంలో ఈరోజు జరిగిస్తే, ఏది జరగాలని మీరు తలంచితే అది మాత్రమే జరుగుతుంది ప్రభువా. మా నడతలన్నీ, మా ఆలోచనలన్నీ మీ వశములో ఉన్నాయని ప్రభువా జ్ఞాపకం చేస్తున్నారు. అందును బట్టి మేమందరం కూడా తండ్రి ప్రార్థిస్తున్నాము. అయ్యా, మీ చిత్తంలో ఈ రోజున మా జీవితాన్ని మీకు మహిమకరంగా నడపమని ప్రార్థిస్తున్నాము. ఏది మాకు మేలైనదో, ఏది మాకు శ్రేయస్కరమైనదో దానినే ఈ రోజున మా జీవితంలో జరిగించమని, అయ్యా మీ చిత్తంలో మా యొక్క ప్రతి పరిస్థితిని మార్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నమ్మకంతో, విశ్వాసముతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. వారికి మీరు తోడై ఉండండి. ఈ రోజంతా మీ కాపుదల వారికి దయచేయండి. ప్రతి ఆలోచనలోనూ, ప్రతి ప్రణాళికల్లోనూ వారికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ఈ లోకమాయలో మేము పడిపోకుండా నాయన, ఈ లోక ఆకర్షణలకు మేము గురి కాకుండా జాగరూకులై జీవించే కృప దయచేయండి. మా విలువైన ఈ సమయాన్ని వ్యర్థపరిచేవారిగా మేము ఉండకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మా పనులన్నిటిలోనూ మీ యొక్క దీవెనలు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రతి పనిలో మాకు ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి. ఫలించేవారిగా నిలవబెట్టుకోండి ప్రభువా. తండ్రి, క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, వ్యాపారాలు ప్రయాణిస్తున్నా, మరే శుభకార్యాలు చేసుకుంటున్నా వారందరికీ మీ దీవెనలు కుమ్మరించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా ప్రతి ప్రయాణమును కూడా ఆశీర్వదించండి. రాకపోకల యందు మీ దేవదూతల రక్షణ మాకు దయచేయండి. మా వాహనాలు, మా మార్గాలు అన్నీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకోమని, ప్రతి బిడ్డను కూడా సురక్షితముగా వారి యొక్క గమ్య స్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున ఎటువంటి లోటు ఏ ఒక్కరికి ఉండకూడదు నాయన. ఏ ఒక్కరు కూడా కనీసము భోజనము లేని స్థితిలో కూడా ఉండకూడదు ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా ప్రతి వాటిలో వర్ధిల్లింప చేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు నాయన, సిద్ధపాటు కలిగి ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞానముతో, తెలివితో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాం. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. డెలివరీస్ కోసము, ఆపరేషన్స్ కోసము, టెస్ట్ల నిమిత్తం వెళ్తున్నారు నాయన. వారికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈరోజు మాకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా శాంతి సమాధానకరమైన నెమ్మది కలిగిన జీవితాన్నే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా, రానున్న సంవత్సరంలో కూడా మీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, మేమందరము కూడా ఒక్కరికైనా ఈ రోజున సువార్త చెప్పేవారిగా, మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.